అందరికీ నమస్కారం. గౌరవనీయులు జల్పల్లి మున్సిపల్ చైర్మన్తో పాటు వైస్ చైర్మన్, కౌన్సిలర్స్ అందరూ, ఎంఆర్ఓ గారు, అదేవిధంగా కమిషనర్ గారు, వారందరితో పాటు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్స్ అందుకోవడానికి వచ్చిన లబ్ధిదారులందరికీ నమస్కారాలు. సంతోషం. ఈరోజు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు ₹1,00,000 ఇవ్వడం, అందుకున్న వాళ్ళందరికీ కూడా కంగ్రాట్స్ చెప్తూ, కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాగానే 100 రోజులలో కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామన్నారు. కానీ ఇప్పటి వరకు ఆ ఊసు కూడా లేదు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన హామీలను గుర్తుపెట్టుకొని, ఎందుకంటే ప్రతి దగ్గర కూడా డిక్లరేషన్ ఇచ్చినారు. మహిళా డిక్లరేషన్లో ఇది కూడా వన్ ఆఫ్ ది పార్ట్. ఇప్పుడు దానికి సంబంధించిన తులం బంగారం కూడా ఇవ్వాలని ఈరోజు చెక్కులు అందుకుంటున్నాయి. ఈ సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందుకున్న వాళ్ళందరికీ కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తులం బంగారం బాకీ. దయచేసి మా అక్క చెల్లెలందరూ గుర్తుపెట్టుకోండి. చెక్ వచ్చిన వాళ్ళందరూ చెక్ వచ్చిందని తృప్తి పడకుండా, మీకు ఈ ప్రభుత్వం తులం బంగారం బాకీ ఉంది. ఎవరు వచ్చినా కూడా, రేవంత్ రెడ్డి సర్కార్ తరఫున ఎవరు వచ్చినా కూడా తులం బంగారం ఇవ్వమని డిమాండ్ చేయాలని మా అక్క చెల్లెలందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కొన్ని రిజర్వాయర్స్ ఓపెన్ చేస్తూ ఉన్నారు హైదరాబాద్ చుట్టుపక్కల. కేసీఆర్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే గతంలో హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న కార్పొరేషన్స్లలో, మున్సిపాలిటీస్లలో వాటర్ ప్రాబ్లం ఉంది. కాలనీస్ బాగా డెవలప్ అయినాయి. కాలనీలలో వాటర్ లైన్ వేసుకురావాలి, ప్రాబ్లం ఉంది అన్నప్పుడు సరౌండింగ్లో ఉన్న హైదరాబాద్ చుట్టూ ఉన్న మున్సిపల్ కార్పొరేషన్స్లలో, అదేవిధంగా మున్సిపాలిటీస్లలో దాదాపుగా 1,200 కోట్లు డ్రింకింగ్ వాటర్కి శాంక్షన్ ఇచ్చినారు. ఆ రోజు ఖచ్చితంగా కేసీఆర్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. అడిగిన 2 డేస్లలో ఇచ్చారు. సో ఈరోజు రిజర్వాయర్లు ఏవైతే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇనాగ్రేషన్ చేస్తున్నారో అవన్నీ కూడా గతంలో కేసీఆర్ హయాంలో కంప్లీట్ అయిపోయిన వర్క్లకు ఇనాగ్రేషన్ చేస్తున్నారు. చాలా ధన్యవాదాలు. అట్లాగే వాటర్ కూడా రెగ్యులర్గా వచ్చేటట్టు ఇప్పుడు ఏదైతే కాస్త డే బై డే వస్తుందో, 2 రోజులకు ఒకసారి వస్తున్నాయి వాటర్, అవి ఖచ్చితంగా రిజర్వాయర్లు కంప్లీట్ అయినాయి. కాబట్టి మెట్రో వాటర్ వర్క్స్ వాళ్ళు చొరవ తీసుకొని ఖచ్చితంగా ప్రతిరోజు కూడా డ్రింకింగ్ వాటర్ ఇచ్చినట్టు చొరవ తీసుకోవాలని కోరుతా ఉన్నాను. ఇదే కాకుండా ఇంకా అక్కడక్కడ పాత కాలనీలలో పైప్ లైన్ కొత్తది వేయాల్సిన అవసరం ఉంటుంది. అది కూడా ప్రభుత్వం పరిశీలించి చేయాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. మన జల్పల్లిలో అయితే డ్రింకింగ్ వాటర్ లైన్ లేకుండే, కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చినాకనే వాటర్ లైన్ వేసుకొచ్చినాం, రిజర్వాయర్స్ కంప్లీట్ చేసినాం. ఈరోజు ఇనాగ్రేషన్ చేస్తున్న 2 రిజర్వాయర్లు కూడా బోడిగుట్ట బోల్తే బోడేగుట్ట 600 ఎర్రగుంట మే 600 లీటర్స్ది చాలా పెద్ద రిజర్వాయర్. ఇది 19 crores. ఒక్క వాటర్ ట్యాంక్ కట్టడానికి 19 crores. ఇంకోటి 60 lakhs 60 లక్షల లీటర్ల ట్యాంక్ అది. అట్లాగే పాడి షరీఫ్లో కూడా 30 lakhs లీటర్స్ వాటర్ ట్యాంక్. ఇది 11 crores. అంటే 2 వాటర్ ట్యాంక్స్ 30 crores. అంత మేజర్గా కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు. సో ఈ రిజర్వాయర్స్ కంప్లీట్గా వాటర్స్తో ఉంచితే డే బై డే వాటర్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా చొరవ తీసుకుంటారు. కలెక్షన్ తీసుకుంటే మళ్ళీ రీవెరిఫై చేస్తారు. కానీ 1 or 2 years నుండి కూడా కంటిన్యూస్గా వాటర్ తీసుకొని బిల్ కట్టకపోతే మాత్రం మళ్ళీ ఒకసారి చూసుకోవాలి. 2-3 daysలో, 1 month 2 monthsలో తీసుకుంటే మళ్ళీ రెక్టిఫై చేస్తారు. కానీ నిజంగానే 2-3 years నుండి వస్తే మాత్రం కట్టాల్సి వస్తుంది. బట్ ఎనీహౌ ఒకసారి నేను రివ్యూ చేస్తాను. ఒక్కొక్క వార్డులో మా కౌన్సిలర్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, అట్లా ఏదైనా ప్రాబ్లం ఉంటే వాటర్ వర్క్స్ ఆఫీసర్లతో మాట్లాడుతున్నాను. మన జల్పల్లిలో అయితే డ్రింకింగ్ వాటర్ లైన్ లేకుండే, కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చినాకనే వాటర్ లైన్ వేసుకొచ్చినాం, రిజర్వాయర్స్ కంప్లీట్ చేసినాం. ఈరోజు ఇనాగ్రేషన్ చేస్తున్న 2 రిజర్వాయర్లు కూడా బోడిగుట్ట బోల్తే బోడేగుట్ట 600 ఎర్రగుంట మే 600 లీటర్స్ది చాలా పెద్ద రిజర్వాయర్. ఇది 19 crores. ఒక్క వాటర్ ట్యాంక్ కట్టడానికి 19 crores. ఇంకోటి 60 lakhs 60 లక్షల లీటర్ల ట్యాంక్ అది. అట్లాగే పాడి షరీఫ్లో కూడా 30 lakhs లీటర్స్ వాటర్ ట్యాంక్. ఇది 11 crores. అంటే 2 వాటర్ ట్యాంక్స్ 30 crores. అంత మేజర్గా కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు. సో ఈ రిజర్వాయర్స్ కంప్లీట్గా వాటర్స్తో ఉంచితే డే బై డే వాటర్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా చొరవ తీసుకుంటారు. కలెక్షన్ తీసుకుంటే మళ్ళీ రీవెరిఫై చేస్తారు.
కానీ 1 or 2 ఇయర్స్ నుండి కూడా కంటిన్యూస్గా వాటర్ తీసుకొని బిల్ కట్టకపోతే మాత్రం మళ్ళీ ఒకసారి చూసుకోవాలి. 2-3 డేస్లో 1 month 2 monthsలో తీసుకుంటే మళ్ళీ రెక్టిఫై చేస్తారు. కానీ నిజంగానే 2-3 ఇయర్స్ నుండి వస్తే మాత్రం కట్టాల్సి వస్తుంది. బట్ ఎనీహౌ ఒకసారి నేను రివ్యూ చేస్తాను. ఒక్కొక్క వార్డులో మా కౌన్సిలర్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, అట్లా ఏదైనా ప్రాబ్లం ఉంటే వాటర్ వర్క్స్ ఆఫీసర్లతో మాట్లాడుతున్నాను. रहमतुल्लाहि वबरकातुहू। आज जलपली म्यूनसिपालिटी प्रीमियम फंक्शन हॉल में आज हमारे मैडम के हाथों शादी मुबारक के चेक्स बांटे गए, जो 235 चेक्स आज यहाँ पर तकसीम हुए बेनिफिशरीज़ को। हम मैडम का शुक्रिया अदा करते हैं और तमाम हमारे MRO और हमारे कमिश्नर और हमारे काउंसलर का तमाम का शुक्रिया अदा करते हैं। और इंशाल्लाह हम उम्मीद करते हैं कि कांग्रेस जो गवर्नमेंट है अभी, उनसे भी उम्मीद करते हैं कि जो वादा किए थे कि 1 तोला सोना भी देंगे शादी मुबारक के चेक के साथ, वो भी जल्द से जल्द अगर अमल आवारी हुई तो लोगों के लिए बहुत सहूलत होंगी। और जैसा मैडम बता रहे थे कि बड़े आज टैंक्स हमारे पास 2 टैंकों का आज इफ्तिदा है, आज इनाग्रेशन निकलिस रोड पर रखा गया है, जो हमारे लिए बहुत ही बाइज़्ज़त शर्फ की बात है। जो आज 21 लाख लीटर की जो पहली बड़ी टांकी थी, अब उसके बाद पूरे 50 लाख लीटर की जो टांकी यहाँ पर हमारे तैयबा टूर कॉलोनी में जो आ रही है, उसके बाद पहाड़ी शरीफ में 30 लाख लीटर की टांकी। हम बहुत बहुत शुक्रिया अदा करते हैं जो मैडम के पीरियड में जो टांकियों को यहाँ पर ला के जो घर घर मिशन भागीरथियाँ जो पानी आज यहाँ पर हमारे घरों में है, आज अल्हम्दुलिल्लाह आज हमारे मैडम की नुमाइंदगी से, हमारी नुमाइंदगी से आज जलपली में अल्हम्दुलिल्लाह आज 2 दिन में 1 बार पानी आ रहा है। हम बहुत बहुत शुक्रिया अदा करते हैं ये गवर्नमेंट का भी और मैडम का भी। अस्सलाम वालेकुम।